విక్రమార్క ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే ఉమ్, సబితేంద్రారెడ్డి ఈ టీం వెళ్ళి బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఉమ్, తూతాడు చీలిపోయి ఉమ్, ఈయన ప్రతిపక్ష హోదా పోయింది. చివరికి ప్రతిపక్షం అంటే ఎవరంటే ఓవైసీ అయ్యాడు. ఉమ్. 8 సీట్లు ఉన్నటువంటి అవును అవును అవును. అట్లాగే తీసుకొచ్చారు. అక్కడ ఎన్ని 117 కదా. ఉమ్, ఉమ్, మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా 11 అంటే 12 రావాలి. ఉమ్. 12 లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. 7కో 8కో పడిపోయింది. అప్పుడు అవును 12 రావాలి అక్కడ. 21 రావాల్సిన దాన్ని 21 గెలిస్తే ఉమ్, చివరికి 6 దగ్గరకో 7కో తెచ్చేసారు ఉమ్, దాన్ని. ఉమ్, ఉమ్. అట్లాంటి స్టేజ్ తెచ్చారు. అవును. ఇప్పుడు అలా తేవాలనే ఇతని ప్రయత్నం కూడా. ఉమ్. అయితే నిన్న వెనక్కి వెళ్ళిన ఎమ్మెల్యే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసాడు. ఆ. అలా అయితే ఇంక 9 మంది వెళ్ళిపోయినట్టే. 9 మంది లేరు. ఆ, మిగతాది ఇంకో 10 మందిది చేస్తున్నారు. చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆశ ఎక్కువ ఉంటది, ఉమ్, అది తీరుస్తారా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఉమ్. అంటే దానివల్ల కూడా ఈయన దూరంగా ఉంటున్నారా? ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతామేమో, అసెంబ్లీకి ఇంకెళ్ళడం వేస్ట్ అని. అది అయ్యేదాకా వెళ్ళాలి కదా. ఈయన కనుక ప్రతిపక్ష హోదాని మెయింటైన్ మెయింటైన్ చేస్తే వాళ్ళు పోరు. ఓకే. ఉమ్, ఈయన పట్టించుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, 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 ఈయన లైట్ గా తీసుకుని ఇంట్లో కూర్చుంటే తర్వాత పార్టీ ఉంటుందా లేదా. మెయిన్ ఉమ్, మొన్న పార్లమెంట్ లో దెబ్బతినడంతో దెబ్బైంది. ఉమ్, ఉమ్. పార్లమెంట్ పరంగా చూస్తే బీఆర్ఎస్ కి అంటే వైఎస్ఆర్సీపీ బెనిఫిట్ ఎక్కువ. అవును. 4 సీట్లు అన్న వచ్చినాయి. ఉమ్, బీఆర్ఎస్ 0 కావడంతో ఉమ్. ఇప్పుడున్న